సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండానికి అవమానం జరగడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ కమిషనర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమంలో కనీస అవగాహన లేకుండా నిర్లక్ష్యపూరితంగా జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారని మండిపడ్డారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు సిబ్బంది ఉన్నారని, దీనిని భారతీయ జనతా పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆఫీస్లో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గారు జాతీయ జెండా ఎగురవేసే విషయంలో కనీస అవగాహన లేకుండా ఇలా జాతీయ జెండాను అవమానించే విధంగా నిర్లక్ష్యం వహించి ఇలా జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడం జరిగింది. ఆయన జెండా ఎగురవేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి గాడిపల్లి భాస్కర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా, వారితో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతమంది సమక్షంలో ఏ ఒక్కరు కూడా కనీసం చూసుకోకుండా ఇంత నిర్లక్ష్యం వహించి ఇలా జాతీయ జెండాను అవమానించారు.